దుబాయ్కి ఎడారి ప్రాంతం అనే పేరుంది. అసలు అక్కడ వర్షం కురవడం అనేది చాలా అరుదు. అటువంటిది ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడం, రోడ్లు, కాలనీలు, నదులను తలపించేలా మారడం వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. క్లౌడ్ సీడింగ్ పేరుతో ప్రకృతితో చెలగాటం ఆడటం వల్లే దుబాయ్ వాసులకు ఈ కష్టం వచ్చిందని నిపుణులు చెబుతుండగా, సాధారణ రోజుల్లో క్లౌడ్ సీడింగ్ చేయడం నిజమే, కానీ ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్కు సంబంధం లేదని యునైటెడ్ ఎమిరేట్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మేఘాలు ఏర్పడిన తొలి దశలోనే క్లౌడ్ సీడింగ్ సాధ్యమని, ఓవైపు ఉరుములు, మెరుపులతో వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించింది. ఈ మేరకు యుఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటాలజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్ అజీది వెల్లడించారు. దుబాయ్లో ప్రస్తుత వరదలకు క్లౌడ్ సీడింగ్ కారణం కాదని, మంగళవారం క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. మరి వరదలకు కారణమేంటి? ఏడాదిన్నరలో కురిసే వర్షం ఒక్కరోజులోనే దుబాయ్ని ముంచెత్తడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. దుబాయ్లో ఆకస్మిక వానలు ఎంతటి ప్రళయం సృష్టించాయో తెలిసింది. 24 గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం యావత్ యుఏఈని సంద్రంలా చేసింది. రహదారులన్నీ జలమయమై కార్లు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయాయి. గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో వాన కురిసిందని దుబాయ్ ప్రభుత్వం చెప్పింది. దీన్నో చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. అయితే వర్షం ఏ రేంజ్లో కురిసిందో చెప్పే ఓ టైమ్ ల్యాప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవాళి బ్రతుకు క్షణాల్లో తలకిందులవుతుంది. ప్రకృతి శక్తి ఎంతటిదో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇక అంతర్జాతీయ కథనాల ప్రకారం ఈ ఆకస్మిక వర్షాలు యుఏఈతో పాటు పొరుగున ఉన్న ఒమాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒమాన్ సరిహద్దుకు సమీపంలోని దుబాయ్ నగరం అల్ అయిన్లో రికార్డు స్థాయిలో 10 అంగుళాల వర్షపాతం నమోదైంది.